హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. జనప్రియ వెసిటీలో అయితే ఉన్నాం. ఇక్కడ హెచ్ఎండిఏ ప్రాపర్టీ 2 BHK ఫ్లాట్ అయితే మనకు సేల్కి వచ్చిందనమాట. ప్రెజెంట్లీ మనం చూస్తుంది వచ్చేసి పార్కింగ్ ఏరియా మొత్తం అండి, ప్రాపర్ సెట్ బ్యాక్స్తో అయితే ఉంటుందన్నమాట. అపార్ట్మెంట్ ఎలివేషన్ ఒకసారి చూసుకుందాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్గా గేట్ ఎదురుగానే ఉంటుందన్నమాట డ్రైవేకి. అమ్యూనిటీస్లో వచ్చేసి మనకి సీసీటీవీ సర్వేలెన్స్, బోర్ అండ్ మంజీరా, లిఫ్ట్, కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి టోటల్ కార్ పార్కింగ్ చెక్ చేసుకుంటూ మనం ఫ్లాట్ వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్లాట్ వ్యూ అయితే చూద్దామండి. మనం 4th ఫ్లోర్లో అయితే ఉన్నామన్నమాట. వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. మెయిన్ డోర్ దగ్గర మనకు ఐరన్ గ్రిల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. కారిడార్ స్పేస్ కూడా మనకు స్పేషియస్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ 42 ల్యాండ్ షేర్ ఉంటుంది. ఫ్లాట్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 1077 SFT అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. అండ్ యాజ్ పర్ వెంటిలేషన్ చూసుకున్నా కూడా మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ అండి ఇది మొత్తం కూడాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా పార్టిషన్ వర్క్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ సపరేట్గా మనకి చిన్నగా పూజా యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. హెచ్ఎండిఏ ప్రాపర్టీ అండి. సో మీకు అన్ని బ్యాంక్స్లో కూడా లోన్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ యూనిట్, పక్కనే కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారండి. వాష్రూమ్స్ కూడా మనకి స్పేషియస్గానే ఇచ్చారనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఫిక్స్డ్ కార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట బెడ్రూమ్స్లో. అండ్ ఒకసారి కిచెన్ ఏరియా చూసుకుందాము. కిచెన్లో కూడా మనకు చూసుకున్నట్లయితే కౌంటర్ టాప్స్ 2 కౌంటర్ టాప్స్ లాగా అయితే ఇచ్చారు. అండ్ కౌంటర్ టాప్ కూడా పెద్దగా ఇచ్చారు. అండ్ టోటల్గా టాప్ టు బాటమ్ వరకు అయితే వుడ్ వర్క్ అంతా కూడా ప్రొవైడ్ చేశారనమాట. దీని పక్కనే మనకు వాషింగ్ యూనిట్ అనేది ఇచ్చారు. ఇది వచ్చేసి వాషింగ్ యూనిట్ అండి. టోటల్గా ఐరన్ గ్రిల్స్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ మాత్రం ఓన్లీ 3 years ఓల్డ్ ప్రాపర్టీ మాత్రమే. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ చూసుకుందాము. మనకి బెడ్రూమ్స్లో వచ్చేసి కాట్స్ అనేది ఫిక్స్డ్గా ఉన్నాయన్నమాట. ఫ్లాట్తో పాటుగానే ఇస్తారు. అండ్ మంచి యూనిక్ కలర్స్తో అయితే మనకి వుడ్ వర్క్ అంతా కూడా చేయించారు. విత్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. దీంట్లో వచ్చి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ల్యాండ్ షేర్ కూడా చూసుకున్నట్లయితే మనకు 42 square yards అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గీజర్స్ కూడా మనకి ఫ్లాట్తో పాటుగానే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ టేబుల్ అవి పెట్టుకోవడానికి టేబుల్ కూడా చేయించారనమాట. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందామండి. సెకండ్ బెడ్రూమ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్గా బాల్కనీ స్పేస్ ఇచ్చారనమాట. ఇందులో ఫిక్స్డ్ కాట్ ఏదైతే చెప్పానో ఇది ఫిక్స్డ్ కాట్ అనమాట. ప్రైస్ కూడా అండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఫాల్ సీలింగ్ ఫ్లాట్ మొత్తం ఉంటుంది. అండ్ ఇక్కడ స్మాల్గా మనకి ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బాల్కనీ స్పేస్ అండి. అండ్ మనకి ఇక్కడ నుంచి లేక్ వ్యూగా ఉంటుంది. కాకపోతే హైడ్రా అని అనుకోగలరు. హైడ్రా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట. ఇది వచ్చేసి హైడ్రా వాటిలో అయితే రావట్లేదు ఇది ప్రాపర్టీ అనమాట. అండ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 1077 SFT 42 UDS ఇస్తున్నారు. వెస్ట్ ఫేసింగ్ 4th ఫ్లోర్ అండ్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. 4th ఫ్లోర్లో వస్తుంది అనమాట. అన్ని బ్యాంక్స్లో కూడా లోన్ వస్తుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న ప్లీజ్ కాంటాక్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.